రైట్. మృతుల సంఖ్యకు పాత బస్తీకి సంబంధించి తీవ్ర స్థాయిలో అక్కడ ప్రమాదం ఏదైతే జరిగిందో ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించి 17కు మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. ఇక మరింత పెరిగే అవకాశం ఉందా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. చార్మినార్ ప్రాంతంలోకి సంబంధించి మీర్ చౌక్ సమీపంలో ఉన్న గుల్జార్ హౌస్ లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రాజశేఖర్. అయితే ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనం అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి మొత్తం పొగతో నిండిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 11 మంది మరణించారు, మరో 15 మంది స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా ఒక సుమారు 10కి పైగా ఫైర్ ఇంజన్లు 10 అక్కడ పనిచేస్తున్నాయి మంటలను అదుపు చేసేందుకు. దాంతో పాటు సహాయ చర్యలు కూడా చేపట్టారు రాజశేఖర్. ఇక గాయాల పాలైనటువంటి వారందరినీ కూడా డిఆర్డిఓ అలాగే అపోలో అట్లాగే ఉస్మానియా ఆసుపత్రిలో కూడా తరలిస్తూ చికిత్స అందిస్తున్నారు. మొత్తం ఘటన జరిగినటువంటి సమయంలో 4 కుటుంబాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బిల్డింగ్ మొత్తంలో 30 కుటుంబాలు ఉంటుండగా వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటన మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. వారందరికీ కూడా సహాయక చర్యలు అందించాలి, అట్లాగే గాయపడిన వారికి చికిత్స అందించడంలో కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించడం జరిగింది. సీఎం ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అక్కడ వెళ్లి పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఎప్పటికప్పుడు మంత్రి వివరిస్తున్నారు రాజశేఖర్. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వల్లనే అయితే అందులోనూ వేసవి కాలం కావడము అట్లాగే ఫైర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తరఫున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు అయితే మరింత తెలియాల్సి ఉంది రాజశేఖర్. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కు సంబంధించి అట్లాగే విద్యుత్ పర్మిషన్ కు సంబంధించినటువంటి విషయంలో అట్లాగే ఫైర్ రెసిస్టెన్స్ విషయంలో ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ చర్యలకు సంబంధించి అంటే రెగ్యులర్ ప్రొసీజర్ లో ఏదైతే అనుమతులు ఇచ్చే సమయంలో ఇచ్చే పర్మిషన్స్ తప్ప ఆ తర్వాత చేయకపోవడము రెగ్యులర్ తనిఖీలు చేయకపోవడం వల్లనే ఇట్లాంటి ఘటనలు తరచూ సిటీలో జరుగుతున్నాయి అనేది కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వరుస ప్రమాద ఘటనలను ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి కానీ ఇటు ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ అట్లాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అటువైపు చర్యలు చేపట్టాలనేది ప్రతిపక్షాల నుంచి డిమాండ్ వస్తుంది రాజశేఖర్. రైట్. అంటే ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి అంటే అనుమతులు ఇవ్వటం బిల్డింగులకు సంబంధించి ఈ అంశాలు అయితే కీలకంగా అక్కడ ఎగ్జిట్ లేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. సో ఏమైనా అధికారులు మున్ముందు చర్యలు తీసుకునే అవకాశం అక్కడ ఎంక్వైరీ చేసే అవకాశం అని కనిపిస్తుంది. అంటే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి, వరుస ఘటనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే వేసవి కారణమా లేకపోతే ఉదయం వేకోజామున జరగడం కూడా కొంత అనుమానం. అంటే అక్కడ ఏసీ కంప్రెషన్ కారణం అనుకోవచ్చా? మిగతా కోణాలు ఏమైనా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రాజశేఖర్. అయితే ఇదంతా పరిస్థితి ఇటు మంటల అదుపులోకి రావడం కానీ క్షతగాత్రులకు సంబంధించి ఆసుపత్రులకు చేర్చి ట్రీట్మెంట్ అందించడం అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని న్యూట్రలైజ్ చేసేటువంటి వరకు మాత్రం సహాయక చర్యలు కొనసాగుతాయి. ఆ తర్వాత దీనిపై పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్లకు సంబంధించి అట్లాగే ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించి కూడా ఇట్లాంటి ఘటనలు ప్రమాదం జరిగేటువంటి ఘటనలు అవకాశం ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే గతంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇట్లాంటి డిలాబరేటెడ్ పరిస్థితిలో ఉన్నటువంటి భవనాలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఆ ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించి అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వారిని ఖాళీ చేయించడం అంత సులభంగా అయ్యేటువంటి పరిస్థితి కాదు. దాంతో పాటు వారసత్వంగా కానీ తమకు ఆస్తిగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఖాళీ చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది కొంత వెనక్కిపోయింది. అయితే మనం గతంలో చూసాం స్వప్నలోక్ కాంప్లెక్స్ కానీ ఇట్లాగే సికింద్రాబాద్ ఒక ప్రముఖ హోటల్ కూడా ఇట్లాంటి ఘటనలో కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది విద్యుత్ కారణంగా అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఈ ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించి అట్లాగే ఈ విద్యుత్ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి వైర్లు కానీ లేదా షార్ట్ సర్క్యూట్ వల్లనే అయిందా లేదా మీరు అన్నట్టు ఇతర కారణాల వల్ల అయిందా అనేది కానీ ఇంకా దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పర్మిషన్లు బిల్డింగ్ పర్మిషన్ నివసించే పర్మిషన్లు భవనాలకు కొత్తలో ఇచ్చిన తర్వాత వాటిపైన పర్యవేక్షణ లేకపోవడం కూడా మనం ఒక కారణంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వేసవి కాలంలో అగ్ని ప్రమాద నివారణకు సంబంధించి ఆ ముందస్తు వ్యూహాలు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి ఈ ఘటన తర్వాత అయినా ఆ ప్రభుత్వం స్పందించి ఏదైతే ఫైర్ యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.